హాయ్ గైస్, నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. సో ఈరోజు మన టాపిక్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ. సో అది ట్రెజర్ ఫండ్గా మారింది, చాలా మందికి తెలుసు. బట్ ఆల్మోస్ట్ 5-6 మంత్స్ నుంచి విత్డ్రా అనేది లేదు. సో దాని గురించి అప్డేట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ చాలామంది అది ఉందా లేదా అని మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ చిన్న అప్డేట్ అనమాట. ఓకే, సో ట్రెజర్ ఫండ్గా మారిన తర్వాత సో విత్డ్రా అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడైతే బ్లైండ్ బాక్స్ వచ్చిందో అప్పటి నుంచి విత్డ్రా అనేది అయిపోయింది. దాని తర్వాత టీఎఫ్టీ టోకెన్ అనేది మెల్లమెల్లగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత సో ఒక్కొక్కరికి 4,000 3,000 ఫ్రీగా టోకెన్స్ ఇవ్వడం, సో దాని తర్వాత స్టేకింగ్లో పెట్టుకోమని చెప్పడం, సో ఆటోమేటిక్గా జాయినింగ్స్ అనేవి అన్ని క్లోజ్ అయిపోవడం, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ వస్తుంది. సో టీఎఫ్టీ టోకెన్లు మనకు విత్డ్రా ఇచ్చినప్పటికి కూడా సో లాస్ట్ ఒక 4 months బ్యాక్ సో దాని వాల్యూ పూర్తిగా పడిపోవడం చాలా ఫేస్ చేస్తున్న వాళ్ళు చూస్తూనే ఉన్నాం. సో దాని తర్వాత ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే గత ఒక 1 week లాస్ట్ మంత్ 1 month నుంచి సో టీఎఫ్టీ టోకెన్ వాల్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది అనమాట. సో వండర్ఫుల్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇది. సో తక్కువ టైంలోనే సో అక్కడ మనకి ఇచ్చిన ఏదైతే November 23rd అనే డేట్ ఏదైతే ఉందో అంతకంటే ముందే మనకు ఎన్ఎఫ్టీ నుంచి విత్డ్రా కావచ్చు, దాని నుంచి మనం బెనిఫిట్స్ తీసుకునే అవకాశం చాలా ఉంది. సో ఎవరైనా సరే దాన్ని డైలీ రిజర్వ్ చేసే వాళ్ళు రిజర్వ్ చేస్తూ ఉండండి. అండ్ సో ఇంతకుముందు ఎట్లయితే రిజర్వ్ చేసామో డైలీ సేమ్ అదేవిధంగా రిజర్వ్ చేసే వాళ్ళు రిజర్వ్ చేస్తూ ఉండండి. సో దాని తర్వాత మీ టీఎఫ్టీ టోకెన్లు ఏవైతే మీ వ్యాలెట్లో ఉంటాయో అవన్నీ కూడా స్టేకింగ్లో పెట్టుకోండి. స్టేకింగ్ ఫ్రీ జోన్ 1.1%, 1.5% వరకు ఉంది. సో దాన్ని ఎక్కడ ఖాళీ ఉంచకుండా డైలీ ట్రేడింగ్ స్టేకింగ్లో పెడుతుండండి 30 daysకి. దాని తర్వాత ఇంకా ఒకవేళ మీ దగ్గర చాలా మంది దగ్గర కొన్ని lakhs ఆఫ్ టీఎఫ్టీ టోకెన్స్ ఉన్నాయి. సో అంటే యూఎస్డిటీలు టీఎఫ్టీ టోకెన్లు. సో యూఎస్డిటీతో మనం స్టేకింగ్లో పెడితే టీఎఫ్టీ టోకెన్లు మనకు స్టేకింగ్ అమౌంట్ ప్రాఫిట్గా వస్తుంది. ఆ వచ్చిన టీఎఫ్టీ టోకెన్లను కూడా మనం ఎర్నింగ్స్లో పెట్టుకోవచ్చు. 10 days to 30 days 90 days కూడా పెట్టుకోవచ్చు. సో November 23rd నవంబర్ వరకు కూడా క్యాల్కులేషన్ చేసుకొని 30 days 60 days అట్లా పెట్టేసుకొని ఎర్నింగ్స్లో పెట్టుకొని కూడా మీరు వాటిని ఖాళీ ఉంచకుండా ఎర్నింగ్ చేస్తూ ఉండండి. దానివల్ల టీఎఫ్టీ టోకెన్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ సో విత్డ్రా అనేది కూడా నవంబర్ నుంచి వచ్చే అవకాశాలు చాలా ఉంది. సో మీ దగ్గర ఉన్న బల్క్ అమౌంట్ ఒకటేసారి విత్డ్రా అనేది రాకపోవచ్చు. సో మెల్లమెల్లగా ఒకవేళ మీ దగ్గర ఒక 12,000 టీఎఫ్టీ టోకెన్లు ఉన్నట్టయితే సో 12,000 టీఎఫ్టీ టోకెన్లు ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ సో ఆ విధంగా మీకు ఇన్కమ్ విత్డ్రా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బల్క్ అమౌంట్ అయితే ఒకసారి విత్డ్రా అనేది రాకపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ డంపింగ్ అయితే మళ్ళీ టీఎఫ్టీ టోకెన్ వాల్యూ ఒక్కసారిగా పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఒకేసారి విత్డ్రా అనేది రాకపోవచ్చు అనమాట, రాదు. అండ్ నెక్స్ట్ బిజినెస్ కూడా స్టార్ట్ అవబోతుంది, ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అండ్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ లాస్ట్ 4 years నుంచి 3 years కంప్లీట్ చేసుకుని ఇది 4th year రన్ అవుతూ ఉంది. సో ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది, వెబ్సైట్ ఏం ఆఫ్ అయిపోలేదు. అండ్ మనకు యాప్లో కూడా డైలీ ట్రేడ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, స్టేకింగ్ పెట్టే వాళ్ళు పెడుతూనే ఉన్నారు, వాళ్ళకి రావాల్సిన రిఫరల్ వాళ్ళకి వస్తూనే ఉంది, ఎక్కడ ఏది స్టాప్ అవ్వలేదు, జస్ట్ విత్డ్రా ఒకటి ఆగింది. సో ఆడిట్ అని మనం లాస్ట్ 6 months బ్యాక్ అయితే చెప్పుకున్నాం. సో ఆడిట్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది అన్నట్టుగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఆడిట్లో కూడా వైట్ పేపర్ సబ్మిషన్ అవన్నీ కూడా క్లియర్ అయిపోయింది అని చెప్పేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఓకే, ఇంతవరకు ఐడి పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి మీ విత్డ్రా పెట్టుకున్న ట్రస్ట్ వాలెట్ లింకులు కావచ్చు, బినాన్స్ లింకులు కావచ్చు, అవన్నీ ఏవి ఉన్నా మళ్ళీ ఫ్రెష్గా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరు కూడా వ్యాలెట్ ఎక్కడుందో, విత్డ్రా అడ్రస్ ఏది ఇచ్చానో అని చెప్పేసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో లేటెస్ట్ మళ్ళీ కొత్త విత్డ్రా ఆప్షన్ వస్తుంది, మనకు టీఎఫ్టీ టోకెన్ విత్డ్రా వస్తుంది, టీఎఫ్టీ టోకెన్ డిపాజిట్కి వస్తుంది. నెక్స్ట్ కొత్త యాక్టివేషన్ స్టార్ట్ అవుతాయి, యథావిధిగా డైలీ ట్రేడ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అండ్ విత్డ్రా వచ్చేది వస్తూనే ఉంటుంది, ఎక్కడ ఏది స్టాప్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే సో దీని పోయింది అని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డైలీ ఓపెన్ చేస్తూ ఉండండి, మీ వ్యాలెట్లో ఉంటే రిజర్వ్ చేసుకోండి, లేదు అంటే మళ్ళీ డిపాజిట్ చేసి రిజర్వ్ చేయండి అని నేను చెప్పను. ఉన్న దాంతోనే రిజర్వ్ చేసుకుంటూ ఉండండి. మీకు ఒకవేళ టీఎఫ్టీ టోకెన్ మీ వ్యాలెట్లో ఉన్నట్టయితే వాటితో డైలీ స్టేకింగ్లో పెట్టండి. స్టేకింగ్ నుంచి వచ్చిన టీఎఫ్టీ టోకెన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎర్నింగ్స్లో పెట్టండి. ఖాళీగా అయితే ఉంచొద్దు వ్యాలెట్ని. ఎవ్రీ డే మల్టిపుల్గా స్టేకింగ్ కానీ, లేదంటే ఎర్నింగ్స్లో కానీ, లేదంటే రిజర్వ్లో కానీ ఇన్కమ్ గెయిన్ చేస్తూనే ఉండండి. వీటంతా బెనిఫిట్ కూడా మనకు నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అనుకుందాం. సో నవంబర్లో మనకు విత్డ్రా అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి మనం విత్డ్రా అనేది కొంచెం విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో కమ్యూనిటీ అవసరం ఎక్కడికి, ట్రెజర్ ఫండ్కి. సో కంపల్సరీ కమ్యూనిటీ అవసరం. ఇన్ని కోట్ల అంటే ఇన్ని లక్షల మందిని ఎవరు కూడా అంత ఈజీగా వదులుకోరు. 3 yearsగా రన్ చేస్తున్నటువంటి ఈ
ఇంత కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ వచ్చి సడన్గా ఎవరు క్లోజ్ చేయరు. బట్ ఒక టీయూఎఫ్టీ టోకెన్ గుడ్ న్యూస్ ఏంటి అంటే టీయూఎఫ్టీ టోకెన్ టీయూఎఫ్టీ కాయిన్గా స్టార్ట్ అవబోతుంది. సో పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లలో బైనాన్స్లో కావచ్చు, చాలా పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లో అన్నింటిలో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది టీఎఫ్టీ కాయిన్. సో ట్రెజర్ చైన్ అనేది మనకు ఓన్ బ్లాక్ చైన్తో రాబోతుంది కాబట్టి ఇన్ని డేస్ టైం పీరియడ్ అనేది పట్టింది అనమాట. ఓకే, వండర్ఫుల్గా ముందుకెళ్తుంది. చాలా గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇది. ఎవ్రీడే యాప్ ఓపెన్ చేస్తూ ఉండండి, యూజర్ ఐడి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. మీరు విత్డ్రా ఇచ్చిన లింక్ ఏదైనా ఉన్నా సరే అది వదిలేసేయండి, కొత్త లింక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీడే ట్రేడ్ అండ్ ఎవ్రీడే స్టేకింగ్లో చెక్ చేస్తూ ఉండండి అండ్ ఎవ్రీడే ఎర్నింగ్స్ కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు కూడా రన్ అవుతలేదు అని చెప్పేసి లైట్ తీసుకోకుండా ఒక మొబైల్లో ఒక లాగిన్ మాత్రమే చేస్తూ ఉండండి. మల్టిపుల్ లాగిన్స్ అనేది చేయొద్దు, మల్టిపుల్ రిజర్వ్ అనేది కొట్టకూడదు అనమాట. సో అది మనకు ఎందుకంటే మల్టిపుల్ నోడ్స్లలో ఈ టీఎఫ్టీ టోకెన్ కొంటున్నారు, స్టేకింగ్ నుంచి ఇలా సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ కౌంట్ అవుతుంది. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటి అంటే మన టీఎఫ్టీ టోకెన్ కాయిన్గా మారుతుంది. సో టీఎఫ్టీ కాయిన్నే సో అన్ని గేమ్స్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు, యూటిలిటీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు స్టేకింగ్లో కావచ్చు, ట్రేడింగ్లో కావచ్చు, గేమ్స్లలో కావచ్చు, అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉండబోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ అప్డేట్ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఎవ్రీడే లాగిన్ అవుతూ ఎవ్రీడే రిజర్వ్, ఎర్నింగ్స్, స్టేకింగ్స్ చేస్తుండండి. సో మరిన్ని డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్ గురించి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.